హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మనం చదువుకోబోయే కథ వసుంధర పరిణయం రెండవ భాగం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. కథలోకి వెళ్ళబోయే ముందుగా, ఏంటండి ఈ స్టోరీ మీకు నచ్చలేదా? పెద్దగా వ్యూస్ రాలేదు, నచ్చకపోతే చెప్పేయండి. ఈ స్టోరీ ఆపేసి వేరేది పెట్టేసేద్దాం. ప్లీజ్ కామెంట్ పెట్టండి నచ్చకపోతే. ఇక కథలోకి వెళ్దామా? వసుంధర తనకు చెప్పకుండానే తన పెళ్లి చేస్తున్నారని ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తి కనీసం చూడని కూడా చూడకుండా పెళ్లి చేసుకోవాలా అని అలిగి గొడవ చేసి ఏడుస్తూ పడుకుంటుంది. మనోజ్ మాత్రం చాలా హ్యాపీగా ఉంటాడు, వసుని గుర్తు చేసుకుంటూ. ఆమెతో తన పెళ్లి జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాడు. నువ్వు భోంచేసి వెళ్ళి కొంచెం సేపు పడుకో నాన్న, ఫేస్ ఫ్రెష్గా ఉంటుంది, సాయంత్రం పెళ్లి కొడుకుని చేయాలి అని చెప్పారు తులసి గారు. ఓకేమా అని చెయ్యి కడుక్కొని తన రూమ్కి వెళ్ళాడు. స్వీటీ తన డ్రెస్సుల కోసం డిజైనర్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. తులసి గారు తన పనుల హడావుడిలో పడిపోయింది. సాయంత్రం అయింది. పురోహితుడు నిర్ణయించిన సమయానికి మనోకి నలుగు పెట్టి సాంప్రదాయం ప్రకారం పెళ్లి కొడుకుని చేశారు. నలుగు పెట్టడంతో ఇంకా మెరిసిపోతుంది అసలే తెల్లగా ఉండే మనో శరీరం. పెళ్లి కాని అమ్మాయిలు అతన్ని చూసి, అబ్బా మిస్ చేసుకున్నామే ఇతన్ని, అయినా ఇది చిన్న సంబంధం కాదుగా, అతను లవ్ చేసి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడట అనుకుంటున్నారు అక్కడున్న వాళ్ళు మనసుల్లో. ఈ అబ్బాయే ఇలా ఉంటే ఇతను ప్రేమించిన ఆ అమ్మాయి ఇంకా ఎంత బాగుంటుందో, రేపు పెళ్లిలో చూస్తాం కదా, తొందర ఎందుకు అనుకున్నారు. ఇక్కడ మనోని పెళ్లి కొడుకుని చేయగానే నరేందర్ ఇంటికి ఫోన్ చేశారు. ఇక వాళ్ళు తతంగం మొదలుపెట్టారు. అప్పటికే బలవంతంగా వసుని ఒకరుగా పోయి బతిమలాడి ఉజ్జగించి ఎలాగైతేనే కిందకు తీసుకొని వచ్చారు. పీటల మీద కూర్చోమన్నారు. మొహం అలా సీరియస్గా పెట్టుకొనే కూర్చుంది. కొంచెం నవ్వవే తల్లి, ఫోటోల్లో చండాలంగా ఉంది మొహం అంది సౌమ్య. హీ అని పళ్ళన్నీ బయటపెట్టి ఒకసారి నవ్వి మళ్ళీ సీరియస్గా కూర్చుంది. అదేంటే బాబు నవ్వవే అంటే టూత్పేస్ట్ యాడ్లో లాగా 32 పళ్ళు చూపించావు అన్నాడు గణేష్. అతని వైపు ఒకసారి సీరియస్గా చూసింది, కాల్ చేసేటట్టు. బాబోయ్ నాకెందుకు అని పక్కకు తప్పుకున్నాడు. ముందుగా సుజాత, గిరిజ నలుగు పెట్టారు. ఆ తర్వాత ముత్తైదువులంతా నలుగు పెట్టారు. తీసుకుని వెళ్ళి స్నానం చేపించారు. అసలే అందంగా ఉండే వసు నలుగు పెట్టడం వల్ల పచ్చగా వింత శోభతో మెరిసిపోతోంది. పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు వేసుకోవటానికి ప్రత్యేకంగా డ్రెస్ డిజైన్ చేపించారు. అది వేసుకుంది. వసు వద్దంటున్నా వినకుండా సౌమ్య తనకి లైట్గా మేకప్ చేసింది. అబ్బా అసలు మామూలుగా లేవే, కొరికేయాలనిపిస్తుంది, నేను చూస్తే ముద్దొచ్చేస్తున్నావు అని వసు బొగ్గల పుణికి ముద్దు పెట్టుకుంది సౌమ్య. కిందికి తీసుకుని వచ్చింది. వచ్చిన ముత్తైదువులంతా అక్షింతలు వేసి ఆశీర్వదించారు. అందరికీ వసు చేత తాంబూలాలు ఇప్పించారు. వసు మొహంలో నవ్వు ఒక్కటి లేదు తప్పించి మిగతా అంతా చక్కగా జరిగింది కార్యక్రమం. వసు మొహం నీరసంగా ఉంది. ఏం తినమన్నా తినటం లేదు. ఆమెను బ్రతిమాలి పామాలి ఎలాగో ఒక గ్లాసు పాలు తాగించేటప్పటికి తాతలు దిగి వచ్చారు. సుజాతకి, గిరిజకి పాలు తాగి పడుకుంది. నలుగు పెట్టి స్నానం చేయించటం వల్ల, పగలంతా బాగా ఏడవటం వల్ల నీరసంతో పాలు తాగగానే నిద్ర వచ్చేసింది. కొంచెం ఒక్క ముద్ద అన్నం తినమ్మా అని బతిమలాడుతోంది సుజాత. నాకు ఇప్పుడేమీ వద్దు, నేనేం తినను అని అలాగే పడుకొని నిద్రపోయింది. నిద్రపోయి లేస్తేనైనా కొంచెం అలసట తీరి దాన్ని అలక తీరుతుందేమో చూద్దాం అని అలాగే వదిలేసి అందరూ కిందికి వచ్చారు. సౌమ్య కూడా కింద పనులన్నీ అయ్యాక వెళ్ళి తన దగ్గర పడుకుందామనుకుంటే మంచం మీద అడ్డదిడ్డంగా పడుకుంది. అక్కడే సోఫాలో పడుకుంది. బంధువులందరికీ ట్రైన్కి, బస్సులకి టికెట్స్ చేయించటంతో అందరూ దాదాపుగా వెళ్ళిపోయారు. వీళ్ళు ఫ్లైట్కి వెళ్ళటం కోసం ఆగిపోయారు.
నరేందర్, బాలాజీ కుటుంబ సభ్యులు, ఇంకా వసు ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు. అందరూ హడావుడిగా అన్నీ సర్దేసుకుంటున్నారు. అందరూ రెడీ కూడా అయిపోయారు. సౌమ్య లేచి కిందికి వచ్చి స్నానం చేసి రెడీ అయ్యింది. సౌమ్య, నువ్వు వెళ్ళి వసుని లేపమ్మా అని పైకి పంపారు. సౌమ్య వెళ్ళి పిలిస్తే వసు లేవలేదు. వసు లేవవే, చాలా టైం అయింది, మామయ్య వస్తే మళ్ళీ అరుస్తారు, లేవవే బాబు, మళ్ళీ ఫ్లైట్ టైం అవుతుంది అంది. అంతలో నరేంద్ర గారు వచ్చి, ఏమ్మా వసు, ఇంకా లేవలేదేంటి తల్లి, లేచి రెడీ అవ్వు, ఫ్లైట్ టైం అవుతుంది అన్నారు. వాళ్ళ నాన్న మీద ఎంత కోపం అలకా ఉన్నా కూడా ఆయన గొంతు వినపడగానే టక్కున లేచి కూర్చుంది. లే తల్లి, లేచి స్నానం చేసి కిందికి వచ్చి టిఫిన్ చేసేయి, ఇంకా బయలుదేరుదాం, మేమందరం రెడీ అయ్యాం, ఇంకా నీదే ఆలస్యం, త్వరగా లేవాలి అన్నారాయన. ముందు రోజు ఎంత కోపంగా మాట్లాడారో ఈరోజు అంత బుజ్జగిస్తూ మాట్లాడుతున్నారు ఆయన. వసుకి తండ్రి అంటే ఎంత గౌరవం ఉందో అంతే ప్రేమ కూడా. నరేందర్ దగ్గర ఎక్కువ చనువు కూడా వసుకే ఉంది. లేచి వాష్రూమ్కి వెళ్ళి వచ్చి బట్టలు తీసుకుని వెళ్ళి స్నానం చేసి వచ్చింది. ఇంకా ఎవరి మాట వినదని అర్థమైన ఆయన వసు స్నానం చేసి వచ్చే వరకు అలానే కూర్చొని, ఇక కిందికి వెళ్దాం రా తల్లి, నాకు ఆకలిగా ఉంది, తిని టాబ్లెట్స్ కూడా వేసుకోవాలి అన్నారు. మారు మాట్లాడకుండా తల వంచుకొని తండ్రి వెంట కిందికి వెళ్ళింది. ఇదంతా చూస్తూ సౌమ్య తనలో తానే నవ్వుకుంది. రాక్షసి, నేను అరగంట లేపినా లేవలేదు, మామయ్య వచ్చి లేమ్మా అనగానే టక్కున లేచి కూర్చుంది, మళ్ళీ ఆయన మీద కోపం ఉన్నట్లు బోడి యాక్షన్ ఒకటి, ఆ కోపాన్ని మా అందరి మీద చూపిస్తుంది అని తిట్టుకుంటుంది సౌమ్య. కూతురి భుజం మీద చెయ్యి వేసుకుని నడిపించుకొని వస్తున్న నరేందర్ను చూసి అలా చూస్తూ ఉండిపోయారు అందరూ. నిన్న వసుతో అంత కోపంగా మాట్లాడిన ఆయనేనా ఈయన అనుకున్నారు. ఏంటి అలా నోరు తెరుచుకొని చూస్తారు, రండి వచ్చి టిఫిన్ పెట్టండి, ఆకలేస్తుంది అన్నారు గట్టిగా. నువ్వు కూడా రా బావా అన్నాడు బాలాజీని. సుజాత, గిరిజ వచ్చి వడ్డిస్తూ, అందరూ రండిరా, ఒకేసారి అయిపోతుంది, ఇలా తలా ఒకసారి అంటే దీంతోనే సరిపోతుంది టైం అంతా అంది సుజాత. అంతా వచ్చి కూర్చున్నారు. ఇది తినమ్మా, అది తినమ్మా, బాగుంది అంటూ కూతురు కడుపు నిండే వరకు తినిపించారు. పాలు తెచ్చి ఇచ్చింది గిరిజ. అవి కూడా తాగి అక్కడ నుంచి లేచి పైకి వెళ్ళింది. పైకి వెళ్తున్న కూతురుతో, నువ్వేమైనా సర్దుకోవలసినవి ఉంటే సర్దుకోమ్మా, ఓ గంటలో బయలుదేరుతాం అన్నారు నరేందర్ గారు. ఏమీ మాట్లాడకుండా పైకి వెళ్ళింది. పోనీలేండి, మీరు ఉండబట్టి ఈ పూటైనా తింది, నిన్న ఉదయం తిన్న 2 ముద్దలే, ఇంతవరకు ఏమీ ముట్టుకోలేదు బిడ్డ అంది సుజాత బాధగా. మనం దాని మంచి కోసమే చేస్తున్నాం కానీ అది అర్థం చేసుకోవటం లేదు, 4 రోజులు పోతే అదే తెలుసుకుంటుందిలే అన్నారాయన. మంచైనా చెడైనా చేయాల్సిన పద్ధతి మాత్రం ఇది కాదు అన్నాడు కొంచెం ధైర్యం తెచ్చుకున్న దిలీప్. ముందే చెప్తే నీ చెల్లెలు వింటుందా, అసలు వచ్చేదేనా అమెరికా నుంచి, నాకు ఆ మాత్రం తెలీదా, ఇంత మంచి సంబంధం, అంతగా దాన్ని ప్రేమించే వ్యక్తిని మనం తేగలమా, 4 రోజులు కష్టపడినా ఆ తర్వాత అదే సర్దుకుపోతుంది, అప్పుడు దానికే అర్థమవుతుంది మనం ఎందుకు ఇలా చేశామో అన్నది. పోనీలే, మన అమ్మాయేగా మన మీద కోప్పడుతుంది, దాని భవిష్యత్తు బాగుంటే ఇలాంటివన్నీ నాకేం లెక్కలేదు అన్నారాయన. ఆయనకి ఎదురు చెప్పలేక, ఆయనతో వాదించలేక కామ్గా టిఫిన్ చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దిలీప్. ఆ ఇంట్లో ఎవరూ కూడా నరేందర్ గారి మాటకి ఎదురు చెప్పలేరు. దానికి తగినట్లుగా ఆయన నిర్ణయాలు కూడా ఎప్పుడూ తప్పు కాలేదు. ఏ విషయమైనా 1కి 10 సార్లు ఆలోచించే చేస్తారు. ఇప్పుడు కూతురు పెళ్లి కూడా అలాగే చేస్తున్నారు. ఆయనకి కూడా ఇష్టం లేదు ఇలా బలవంతంగా వసుకి చెప్పకుండా చేయటం. కానీ వసు ఏదో లైఫ్ గోల్స్ అంటుంది, అదంటుంది, ఇదంటుంది, అసలు పెళ్ళే వద్దంటుంది. నరేందర్ గారి దృష్టిలో ఇప్పటికే వసుకి వయసు దాటిపోయింది. ఇంకా పెళ్లి చేయకుండా ఉంచటం ఆయనకు అస్సలు ఇష్టం లేదు. అందుకే కూతురు నిర్ణయానికి వ్యతిరేకంగా అయినా సరే కూతురు నిర్ణయానికి
వ్యతిరేకంగా అయినా సరే ఇంత మంచి సంబంధం కోరి వచ్చింది. మేం కావాలన్నా ఇలాంటి సంబంధం తీసుకురాలేము అని మనసులో దృఢంగా నిశ్చయించుకున్నారు. ఎలాగైనా వాసుకి మనోజ్తో పెళ్లి చేయాలి అని. అందుకే సంతోషంగా ఉండాల్సిన టైంలో వసు బాధపడుతున్నా ఎలాగైనా వసుకి మనోజ్తో పెళ్లి చేయాలి అని. అందుకే సంతోషంగా ఉండాల్సిన టైంలో వసు బాధపడుతూ ఉన్నా కూడా ఆయన మనసులో బాధగా ఉన్నా పైకి మాత్రం కోపాన్ని నటిస్తూ బింకంగా ఉన్నారు. అందరూ రెడీ అయ్యారు. తీసుకువెళ్ళవలసినవి అన్నీ గుర్తుగా రాసి పెట్టుకున్నారు వదిన మరదళ్ళిద్దరూ. అవన్నీ సర్దేసి వాటిపైన స్టిక్కర్లు అంటించేశారు. మళ్ళీ ఒకదాని కోసం అన్నీ తీయాల్సి వస్తుందని. అన్ని లగేజీలు కారులో సర్దేశారు. ఇంటికి తాళం వేసి అందరూ ఎయిర్పోర్ట్కి బయలుదేరారు. ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడ దిగగానే రఘురామ్ చౌదరి గారు ఏర్పాట్లు చేసిన కార్లు రెడీగా ఉన్నాయి. వాళ్ళ మనిషి కూడా ఉన్నాడు అక్కడ వీళ్ళకి వెల్కమ్ చెప్పడానికి. అతను వీళ్ళని సాధారణంగా ఆహ్వానించి కార్లు ఎక్కించి వాళ్ళని చౌదరి గారి గెస్ట్ హౌస్ దగ్గరికి పంపించాడు. ఆ గెస్ట్ హౌస్కి దగ్గరలోనే వీళ్ళ పెళ్లి జరుగుతున్న కన్వెన్షన్ సెంటర్ ఉంది. ఆ గెస్ట్ హౌస్ కూడా చాలా అందంగా డెకరేట్ చేశారు. వీళ్ళు వెళ్ళగానే అక్కడ ఉన్న పనివాళ్ళు వీళ్ళకి చాలా మర్యాదలు చేశారు. అందరూ భోజనాలు చేసేసి అలా నడుము వాల్చారు. ముహూర్తం 9 గంటలకు. కాసేపు రెస్ట్ తీసుకుందాం అని. అంతలో చౌదరి గారి తమ్ముడు కుటుంబం ఇంకా కొంతమంది పెద్దవాళ్ళు అక్కడికి వచ్చారు. పెళ్లి కూతురికి ప్రధానం పెట్టి సాంప్రదాయం ప్రకారం అన్ని కార్యక్రమాలు చేశారు. వాళ్ళ పద్ధతులు సాంప్రదాయం చూసి వసుకి వాళ్ళ మీద ఓ సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది. త్వరగా రెడీ అయ్యి మండపం దగ్గరికి వచ్చేయండి, అక్కడ కూడా ఇంకా చాలా కార్యక్రమాలు ఉంటాయి కదా అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. సరే అని ఇంకా వాళ్ళంతా లేచి రెడీ అవ్వటం మొదలుపెట్టారు. 6:30 అవుతుండగా మండపం దగ్గరికి బయలుదేరారు. అప్పటికే అక్కడికి వచ్చి ఉన్నారు చౌదరి గారి కుటుంబం. వీళ్ళని ఎంతో గౌరవంగా ఆహ్వానించారు. వసుని చూసి, అబ్బో మా వాడి సెలక్షన్ సూపర్, ఏమో అనుకున్నాను కానీ మా కోడలి పిల్ల లక్ష్మీదేవిలా ఉంది అని మురిసిపోయింది తులసి గారు. మనసులోనే మురిసిపోయారు చౌదరి గారు. కన్వెన్షన్ హాల్లో డెకరేషన్ చూస్తే కళ్ళు తిరిగిపోతున్నాయి. ఈ మధ్య సెలబ్రిటీల పెళ్ళిళ్ళు టీవీల్లో చూపిస్తున్నారు, అలా ఉంది ఈ డెకరేషన్ కూడా. బాబోయ్, ఇలా కూడా చేస్తారా? ఏదో ఆకాశంలో నుంచి చుక్కలను తెంపుకు వచ్చి వేలాడదీసినట్లుగా ఉంది. మండపం దగ్గర ఉన్న క్రిస్టల్ డెకరేషన్, ఆకాశం అంత పందిరి, భూదేవి అంత అరుగు అంటారే, అలా ఉంది అక్కడ చూస్తుంటే. ఈ డెకరేషన్కి ఎన్ని లక్షలు అయిపోయి ఉంటాయో అనుకున్నారు పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ. అయినా వాళ్ళకేంటిలే, ఎంతైనా ఖర్చు పెడతారు అనుకున్నారు. ఇక అక్కడ జరగవలసిన సాంప్రదాయాలన్నీ పూర్తి చేశారు. గౌరీ పూజ కూడా చేపించేశారు వసుతో. పెళ్లి కొడుకుని పీటల మీద కూర్చోబెట్టి వరపూజ చేపిస్తున్నాడు పురోహితుడు. అది అయ్యాక అమ్మాయిని తీసుకొని రమ్మన్నారు. వధూవరులు ఇద్దరి మధ్య తెర అడ్డుగా పెట్టారు. ఆమె కుటుంబం అంతా వెంట రాగా అదిరే గుండెలతో అయిష్టంగానే పెళ్లిపీటలపై కూర్చుంది. శాస్త్రోక్తంగా మనో కాళ్ళు కడిగి కన్యాదానం చేశారు నరేందర్, సుజాత గారు. ఆ తరువాత ఒకరి తలపై మరొకరితో జీలకర్ర బెల్లం పెట్టించారు. తెర తొలగించి ఒకరి కళ్ళలోకి ఒకరిని చూసుకోమన్నారు. ఇప్పుడు ఎంత ప్రేమగా చూసుకుంటారో జీవితాంతం అదే ప్రేమ మీకు మీ భాగస్వామి దగ్గర నుంచి కనిపిస్తుంది అని చెప్తారు పురోహితుడు. దానికోసమే ఎదురు చూస్తున్నట్లు కూర్చున్నాడు మనో. ఎప్పుడెప్పుడు వసుని చూద్దామా అని. వెంటనే వసు కళ్ళల్లోకి ప్రేమగా చూశాడు. పురోహితుడు చెప్పాడని చూడాలి కాబట్టి తన కళ్ళలోకి చూసింది వసు. ఆశ్చర్యంతో నోరు తెరిచింది. నువ్వా అని. నవ్వుతూ ఆమె గడ్డం కింద చేయి పెట్టి పైకి అన్నాడు, నోరు మూసుకో, ఈగలపోతాయి అని. చురుగ్గా చూసింది మనోవైపు. ఏంటి అన్నట్లుగా వసు వైపు చూసి కళ్ళు ఎగరేశాడు.
సీరియస్గా మనో వైపు చూసి తల పక్కకు తిప్పుకుంది. ఏంటి మేడం తల తిప్పుకుంటారు? తెలిసిన వాళ్ళని చూస్తే కొంచెమైనా నవ్వాలి, అది పద్ధతి. ఇలా మూతి మొహం తిప్పేసుకోరు అన్నాడు ఆమె చెవిలో. ఇంకా సీరియస్గా చూసింది మనో వైపు. తర్వాత పెళ్లి ఫోటోల్లో మీరేమో నవ్వుతూ ఉన్నారు, నాది మాత్రం నవ్వే ఫోటో ఒక్కటి కూడా లేదు అని అంటే మాత్రం నాది కాదమ్మాయి బాధ్యత అన్నాడు నవ్వుతూ మనో. నవ్వితే అంత చండాలంగా ఉంటావా ఏంటి? అసలు నవ్వటం లేదు. అసలు ఇంతవరకు నువ్వు నవ్వటమే నేను చూడలేదు అన్నాడు మళ్ళీ. ప్లీజ్ ఓసారి నవ్వు, నీ నవ్వు చూడాలని ఉంది అని ఆమె చెవిలో గుసగుసలాడుతూ ఆమె మెడపైన చిన్నగా ఊదాడు. అలా ఊదటంతో సక్కిలి గింతలైనట్లుగా అనిపించి అనుకోకుండానే నవ్వేసింది. వెంటనే మనో తన దోసిలి పట్టాడు. ఏంటి అన్నట్లుగా చూసింది అతని వైపు. ఏమీ లేదు, ముత్యాలు రాలుతుంటే కింద పడకుండా పట్టుకున్నాను అన్నాడు. మళ్ళీ సీరియస్గా చూసి కామ్గా కూర్చుంది. అంటే వసుకి మనోకి ముందే పరిచయం ఉందన్నమాట. ఇదండి కదా. ఎలా ఉంది? ఈరోజు కొంచెం చిన్న అప్డేటే ఇస్తున్నాను. ఎందుకంటే మా బంధువులు ఒకరు చనిపోయారు, అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. టైం సరిపోలేదు, అందుకని కొంచెం లేట్గా చిన్న అప్డేట్ అయితే ఇస్తున్నాను. చదివి కథ మీద మీ అభిప్రాయం తప్పకుండా రాయండి. మీకు నచ్చితేనే స్టోరీ కంటిన్యూ చేస్తాను, లేదంటే స్టోరీ ఇక్కడితో ఆపేసి వేరే స్టోరీకి వెళ్ళిపోదాం. ఈ కథపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పనిసరిగా ఒక చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ కథ మీకు నచ్చితే మాత్రమే ఓ లైక్ ఇవ్వండి. అలాగే మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మీ ఘంట.